ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా ఈ ఉదయకాలంలో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున లోకమంతా కూడా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ యొక్క వీడియోని చూస్తున్నా, ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని చూస్తున్నా ప్రతి తల్లికి, ప్రతి అమ్మకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు నేను ప్రకటిస్తూ ఉన్నాను. అవును, అమ్మ అనే పదము చాలా ప్రేమతో కూడుకున్నటువంటిది. దేవుడు కూడా పలుమార్లు తనని తాను అమ్మగా కూడా పరిచయం చేసుకున్నాడు. అయితే అమ్మ అనే పదానికి ఒక వ్యక్తి చెప్పిన నిర్వచనం ఒక సింపుల్ వర్డ్లో ఏంటి అంటే, అమ్మ అంటే ఈజ్ ఈక్వల్ టు త్యాగము అని పెట్టుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. అమ్మ అనగానే త్యాగం చేసేటువంటి వ్యక్తి. దేవుడు కూడా పలుమార్లు తనని తాను అమ్మగా పోల్చుకోవడం జరిగింది. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో 15వ వచనం, ఐజయా చాప్టర్ 49 వర్స్ 15, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఇక్కడ క్లియర్గా దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, తన కడుపున పుట్టిన బిడ్డను ఒక తల్లి ఎలాగైతే మర్చిపోదో నేను కూడా మిమ్మల్ని మర్చిపోను అని. తల్లి ఎప్పటికీ మర్చిపోదండి. నేను ఈ మధ్య ఒక న్యూస్ చూసినప్పుడు ఆ తల్లి తన బిడ్డను రక్షించుకోవడం కోసం తన కౌగిట్లో తను బంధించేసింది. నీటిలో మునిగిపోయారు. అఫ్కోర్స్ ఇద్దరు కూడా చనిపోయారు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు ఆ శవాలను బయటికి తీసినప్పుడు ఆ బాడీస్ రెండు ఆ పాపని హత్తుకొని ఉందమ్మ. అంటే నేను చనిపోయినా పర్లేదు, నేను మాత్రం బయటికి పోను, నా బిడ్డతో నేను బయటకు వెళ్తానని బహుశా చాలా ప్రయత్నించి ఉండొచ్చు. అటువంటిది అమ్మ ప్రేమ. దేవుని ప్రేమ కూడా ఎప్పుడు కూడా అటువంటిది, త్యాగపూరితమైనది. దేవుని ప్రేమ నిస్వార్థమైనది. దేవుని ప్రేమ క్షమించేది, కరుణించేది. ప్రైజ్ లార్డ్. అమ్మ ప్రేమ కూడా అలాంటిదే. ఈరోజు నీ యొక్క మదర్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు? అమ్మ నీ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఒక పూట తినకుండా కూడా తన బిడ్డలకు పెట్టే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలే కదా అని కడుపులో దాచుకున్న తల్లి ఉన్నారు. ఈరోజున నీ తల్లి కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ మధ్యకాలంలో చూస్తే ఒక వ్యక్తి ఒక వీడియోలో తన తల్లిని కాలెత్తి పట్టి తంతూ ఉన్నాడు. ఎటు పోతుంది మన సమాజం? దేవుడి యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని యొక్క లేఖనాలు తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిని దూషించరు, తల్లిని ప్రేమించేవారిగా ఉంటారు. తల్లి భారం కాకూడదు, కానీ తల్లి నీకేం కావాలంటే ప్రేమ కావాలి. ప్రైజ్ గాడ్. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ప్లీజ్ లవ్ యువర్ మదర్. నీ తల్లి నీ కోసం ఎంతో కష్టపడ్డది. అఫ్కోర్స్ నువ్వు ఎంత పెద్దవాడివైనా పెద్దదానివైనా నీకంటూ ఒక తల్లి, నీకంటూ ఒక అమ్మ ఉంటుంది కనుక వాళ్ళని నువ్వు మంచిగా చూడడం ప్రారంభించు. ఒకవేళ అసహించుకుంటున్నావేమో, నా తల్లి కొన్ని తప్పులు చేసిందండి, నాకు విరోధంగా మాట్లాడిందండి, నన్ను దగ్గరికి రానిలేదండి, నేను కష్టాల్లో ఉంటే నాకు సహాయం చేయలేదండి, నాకు ఆస్తి పంచిలేదండి, నాకు రూపాయి కూడా ఇవ్వలేదండి అని కొన్ని కంప్లైంట్స్ నువ్వు చెప్తుండొచ్చు. కానీ తల్లి నీకు చేసిన దానితో పోలిస్తే, అమ్మ నిన్ను పెంచిన విధానంతో పోలిస్తే అవన్నీ కూడా చాలా చిన్నవి, చాలా చిన్నవి. కాబట్టి తల్లిని నువ్వు దూరం పెట్టేవారుగా ఉండొద్దు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నీ మదర్కి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు? వాట్ యు వాంట్ టు గివ్ టు యువర్ గిఫ్ట్ టు యువర్ మదర్? ఏదో ఒకటి ఆనందపరచు. అమ్మ నేను నీకున్నాను, ఏసే చెప్పినట్టుగా ఏసే ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు కనుక నేను కూడా నీ ఎడల ప్రేమ కలిగి ఉంటాను, నేను ఎప్పటికీ విడిచిపెట్టను, చివరి వరకు నేను చూసుకుంటానని ఒక మాట చెప్పగలిగితే చాలు, నీ యొక్క తల్లి చాలా ఆనందిస్తుంది. నీ యొక్క మదరు నిన్ను బట్టి చాలా సంతోషిస్తుంది. కాబట్టి తల్లులందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. మిమ్మల్ని దేవుడు ఇంకా దీవించాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మీ యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న మీరందరూ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరు. ఈ పరిచర్యలో మేము కూడా పాలిభాగస్లో ఉండాలండి, మేము కూడా ప్రేరేపించబడుతున్నామంటే యూ కెన్ సెండ్ అస్ యువర్ ఆఫరింగ్స్
మీకోసం మేము తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ప్రార్థన రిక్వెస్ట్లు కూడా మాకు తెలియపరచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మరి పూర్ణ విశ్వాసముతో మనము ప్రార్థించుకుందాం. దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయములో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి అయ్యా. అయా వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. మీ యొక్క కంచెను, మీ కాపుదలను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. ఎటువంటి సమస్యలో బిడ్డలున్నా, ఎటువంటి శోధన గుండా బిడ్డలు వెళ్తున్నా, అయ్యా శోధన సహించువాడు ధన్యుడు అంటున్నావు తండ్రి. అట్టి కృపను, అట్టి విశ్వాసాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభా. అవునయ్యా, మీరు స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫావి తండ్రి. అవునయ్యా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత ప్రతి బిడ్డకు స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు తండ్రి. అడుగుడి ఇవ్వబడును అంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. ఈ సమయంలో అయా మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుచుండగా నా తండ్రి, అయా మరి నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడవు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు నా తండ్రి. బిడ్డలకున్న అవసరతలన్నింటినీ మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చండి. అదే విధంగా నా ప్రభా, ఆ శారీరక రుగ్మతలు, బలహీనతలు, అపవాది క్రియలు, చాతబడి శక్తులు, దురాత్మ క్రియలు, వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను మీరు నడిపించండి నా ప్రభా. ఆయా క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బిడ్డలు, ఆ కీమోథెరపీల విషయంలో మీరు సహాయము చేయండి ప్రభా. డాక్టర్స్ కి తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి ఆ ట్రీట్మెంట్ మరి తండ్రి మంచిగా జరుగుటకు సహాయము దయచేయండి ప్రభా. మీరు ఒక్క మాట సెలవిస్తే మీ దాసుడు స్వస్థపరచబడతాడు ప్రభా. నమ్ముచున్నాము తండ్రి. అయా మీరే సహాయము చేయండి. అయా క్యాన్సర్ కణాన్ని యేసు నామములో లయపరచండి. అదే విధంగా మరి తండ్రి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బిడ్డలు, అయా నరాల బలహీనతతో బాధపడుతున్న బిడ్డలు, ప్రభా మంచాన పడి ఉన్న బిడ్డలు, కోమాలోకి వెళ్ళిపోయిన బిడ్డలను తండ్రి మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరిగించండి. పక్షవాయువుతో మంచాన పడి ఉన్న బిడ్డలు, కాళ్ళు సచ్చుపడిపోయి, చేతులు సచ్చుపడిపోయి లేవలేని స్థితిలో, అయా నరాల బలహీనతతో బిడ్డలు ఉంటుండగా ప్రభా ప్రతి బిడ్డను మీరు తాకండి. ప్రతి నరాన్ని మీరు తండ్రి ముట్టండి నా ప్రభా. అయా ప్రతి నరములకు జీవమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అయా స్టమక్ పెయిన్ తో బాధపడుతున్నారో, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారో, మరి తండ్రి హెచ్ఐవితో, మరి తండ్రి అదే విధంగా నా తండ్రి ఇంకా దీర్ఘకాలిక రోగములతో, మరి తండ్రి బీపీతో, షుగర్ తో, పీసీఓడి సమస్యతో ప్రభా మరి ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి తండ్రి. అవును దేవా, మీకు సమస్తము సాధ్యమే తండ్రి. మీకు అసాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు నా ప్రభా. అయ్యా మీరు గొప్ప దేవుడవు తండ్రి. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభా అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారో ప్రభా వారిని మీరు బలపరచండి అయ్యా. అవును తండ్రి, మమ్మల్ని పోషించే పోషకుడవు నీవే, మమ్మల్ని ఆదరించు ఆదరణకర్తవు నీవే ప్రభా. అయ్యా మరి తండ్రి నీ యొక్క పిల్లలు ప్రభా, అయ్యా నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ప్రభా ఏనాడు కూడా ప్రభా లేమిలో బ్రతకరంటున్నావు తండ్రి. సహాయం చేయండి. నీతిమంతుల పిల్లలు ఏనాడు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదంటున్నాడు ప్రభా దావీదు భక్తుడు. అట్టి విధంగా ప్రతి బిడ్డను తండ్రి మేలులతో నింపండి, సమృద్ధితో నింపండి. మీ యొక్క ఆశీర్వాదము వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. మరి హాస్పిటల్ కి ప్రభా మరి తండ్రి రిపోర్ట్స్ నిమిత్తము, చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ప్రమాదము, ఏ అపాయం వారి యొద్దకు రాకుండా మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నా తండ్రి. అదే విధంగా జాబుల నిమిత్తము, అయా ఇంటర్వ్యూల నిమిత్తము, వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి అయా మరి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపె
పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి దుఃఖమును సమాప్తము చేయండి. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అంటున్నావు తండ్రి. అయ్యా, వారు బలి అర్పిస్తుండగా తండ్రి అద్భుతాలను వారి పట్ల జరిగిస్తున్నామని, ఆ దుఃఖమును నిట్టూర్పును కొట్టివేసి సంతోషమును సమాధానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎండిపోయినటువంటి ఎముకలకు సైతం జీవాన్ని పోసిన దేవుడు తండ్రి, మీ మాట చేత ప్రతి బిడ్డను తృప్తిపరచండి, ధైర్యపరచండి. అయా, వారికి ఉన్న తండ్రి దిగులును, వారికి ఉన్న చింత యావత్తును యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మీరే ప్రతి బిడ్డ జీవితంలో కార్యాన్ని జరిగించండి. రక్షణ లేక అయ్యా నశించిపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. మీ రక్షణ కంచెను వారికి దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయా, మీ యొక్క రక్షణను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా, మీరే నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల అయా నీవు రక్షించబడదు అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు రక్షించుకోమని వేడుకుంటూ దైవజనులను దీవించండి, అధికారులకు మీరు తోడుగా ఉండండి. మా భారతదేశాన్ని అయా నీవు సృష్టించిన ఈ సృష్టి అంతటిని మీ కాపుదల్లో భద్రపరచుకోమని నా తండ్రి. అయా, ఇంకా తండ్రి టెన్షన్స్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన బిడ్డలు ఉన్నారు ప్రభా, సహాయం చేయండి తండ్రి. ప్రేమ పేరుతో మోసపోయిన బిడ్డలు ఉన్నారు, యవ్వన వయసులో తండ్రి పాడైపోయి తండ్రి చెడు వ్యసనాలకు బానిసలైనటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని, మీ మెండైన దీవెనలు బిడ్డల పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.